2 డేస్ బ్యాకు నేనైతే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ కెటిల్ అయితే ఆర్డర్ పెట్టాను. సో, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది డిగిస్మోర్ బ్రాండ్ అనమాట. బట్ ఇది వన్స్ వచ్చిన తర్వాత దీని క్వాలిటీ చూసాక నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. రిటర్న్ పెట్టడానికి చాలా ట్రై చేశాను కానీ అస్సలు అవ్వలేదు. సో, ఇది రీప్లేస్‌మెంటే అవుతుంది కానీ రిటర్న్ అయితే అస్సలు తీసుకోమని చెప్పారు. సో, ఈవెన్ కస్టమర్ కేర్ వాళ్ళు కూడా చాలా టైమ్స్ కాల్ చేశాను. బట్ వాళ్ళు కూడా రీప్లేస్‌మెంటే అవుతుంది మ్యామ్ ఇంకా కష్టం అని చెప్పారు. సో, ఇంకా నేను రీప్లేస్‌మెంట్‌కైనా పెట్టాననమాట. వన్స్ అది వచ్చిన తర్వాత అయినా రిటర్న్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి. రీజన్ ఏంటి అంటే ఇది 500 పడింది యాక్చువల్‌గా. ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టుంటే మంచి బ్రాండ్‌లోనే వచ్చుండేమో. అంటే మంచి క్వాలిటీది వచ్చుండేమో. బట్ నేనేం చేశాను కకృతి పడి 500కి వస్తుంది కదా అని చెప్పి పెట్టేశాను. ఇంతకుముందు మనం ఎప్పుడూ యూజ్ చేయలేదు కాబట్టి నాకంత ఐడియా లేదు. ఎందుకంటే హాస్టల్‌లో ఉన్న వాళ్ళకి డైలీ ఫుడ్ ఒకేలా నచ్చినట్టు ఉండదు కదా! సో, అప్పుడప్పుడు ఏమైనా ప్రోటీన్ మన బాడీకి అందించాలని చెప్పి ఎగ్స్, పీనట్స్ ఇలా బాయిల్ చేసుకునే దానికి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. బట్ వచ్చిన తర్వాత దాని క్వాలిటీ, దాని పార్ట్స్ అయితే ఊడిపోయేలా ఉన్నాయన్నమాట. ఇంకా రిటర్న్ పెట్టడానికి ట్రై చేసినా వేస్ట్ అయింది. ఇంకా దాని ఎడ్జెస్ అయితే చాలా షార్ప్ ఉన్నాయి. సో, నా ఏలు కూడా తెగిపోయింది.